వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగా విడదీయలేని బంధంగా ఉన్న కాంగ్రెస్, డీఎంకే విడిపోయాయి. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, ఇక డీఎంకే కూటమి లేదని స్టాలిన్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, రాజ్యాంగ సవరణలు చేయాలన్నా 3/2 మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ భారీ మార్పుల కోసం మరిన్ని పార్టీల అండ కావాలి. ఒకవేళ రాజ్యసభలోనూ, లోక్సభలోనూ బలమైన ప్రాతినిధ్యం ఉన్న డీఎంకే గనుక ఎన్డీఏలోకి వస్తే బీజేపీకి అప్రతిహతమైన బలం లభిస్తుంది. దక్షిణాదిలో బీజేపీకి ఒక శక్తివంతమైన మిత్రపక్షం దొరికినట్లు అవుతుంది. గతంలో 1999 నుండి 2003 వరకు దివంగత నేత కరుణానిధి ఆధ్వర్యంలోని డీఎంకే అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. రాజకీయ మనుగడ కోసం బీజేపీతో జతకట్టడం మేలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చర్చలు గనక సఫలమైతే దక్షిణాది రాజకీయాల్లో ఇదొక పెనుమార్పు అవుతుంది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన డీఎంకేను ఒంటరిని చేశామని కాంగ్రెస్ భావించింది. కానీ స్టాలిన్ గనక బీజేపీతో చేతులు కలిపితే అది రివర్స్ మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. తమిళనాడులో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీకి కూడా డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీ తోడైతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. స్టాలిన్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఎన్డీఏలోకి వెళ్తారా లేదా, ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తూ కేంద్రంతో సన్నిహితంగా ఉంటారా అనేది త్వరలోనే తేలనుంది. ఒకవేళ డీఎంకే ఎన్డీఏలోకి చేరితే మాత్రం ఢిల్లీలో బీజేపీ తలపెట్టిన రాజ్యాంగపరమైన మార్పులకు అడ్డంకులు తొలగిపోతాయి. తమిళనాడు రాజకీయాల్లోనూ సంచలన మార్పులు వస్తాయి.